గ్రీన్ పీసు చిక్కుడుకాయ గింజలు పావు కప్ అండి. నాకు చదవడం రాదు సరిగ్గా, రాయటం కూడా సరిగ్గా రాదు. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ ఇదేంటంటే మా పాపకు ఒంట్లో అస్సలు ఏం బాగాలేదు. 4 రోజులు బట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా బాగాలేదు. అందుకే లైట్గా లెమన్ వాటర్ అవి ఇవి ఇస్తున్నాను. కానీ తనకు ఆకలేస్తుంది, నాకు కారంగా ఏమైనా తినాలి అంటుందని గ్రీన్ పీస్తో చాట్లాగా మసాలా ఏవి వేయకుండా పెడతామనేసి పెడుతున్నానండి. ఇది ట్రై చేయొచ్చో లేదో నాకు తెలీదు. కానీ రాసినవన్నీ తప్పులండి, ఇలా రాయకూడదండి అని మాత్రం పెట్టకండి. నాకు చెప్తున్నాను కదా, నాకు సరిగ్గా రాయడం రాదు. చూడండి, చాట్ చేస్తున్నాను. అది కూడా బాగాలేని పిల్లకి చాట్ పెడతారా అని మాత్రం అనకండి. నేను చాట్లా కాదు, మీకు సింపుల్గా చూపిస్తాను అంతే. ప్లీజ్. ఇదిగోండి, ఒక పావు కప్పు ఉడకబెట్టాను. వాటిలోని ఒక పావు కప్పు, అందులో హాఫ్ కప్పు తీసి మిక్సీ పడదామని తీసాను. హాఫ్ కప్ మిక్సీ పట్టడానికి, హాఫ్ కప్పు అలా తినటానికి. సరే అండి. ఉల్లిపాయ ముక్కలండి, అంటే ఒకే ఉల్లిపాయ. ఇదిగోండి, తగినంత ఉప్పు, కారం 2 చిటికెలు, పసుపు 2 చిటికెలు, క్యారెట్ ముక్కలు, మీకు కనిపిస్తుందో లేదు, క్యాప్సికమ్ చిన్న ముక్కలండి. చిన్న ముక్క తీసుకున్నాను. ఇది క్యారెట్, ఇది కూడా చిన్న ముక్కలు తీసుకున్నాను. ఇది మిరియాల పొడి అండి, కనిపిస్తుందా, కచ్చాపిచ్చగా దంచిన మిరియాల పొడి. ఇది ఏమో అల్లం వెల్లుల్లి లైట్గా పెట్టడానికి. ఇవి ఎలా చేయాలన్నది చెప్తానండి. అంటే ఒకదాన్ని చేయడం, మిక్సీ పట్టేశాక మీకు చూపిస్తాను. చెప్పడం మర్చిపోయానండి. ఇదిగోండి, తగినంత నూనె వేసుకుంటాను, అంటే 2 స్పూన్లు ఇలా పడుతుంది అంతే, అందుకని ఎక్కువ వేయను. నెక్స్ట్ ఇదిగో మిక్సీ పట్టేశానండి. కచ్చాపిచ్చగా, మరీ మెత్తగా చేయడం ఎందుకు, ఇలా చేశాను. ఇదిగోండి, కళాయి పెట్టాను. కళాయి వేడెక్కిన తర్వాత నూనె వేస్తాను. కానీ ఒక విషయం చెప్పాలండి, నేను ఈ మధ్యన ఏవి చిన్నవైనా రీల్స్ ఏదైనా పెట్టేదాన్ని. అలాంటిది కొంచెం పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, మా ఇంట్లో జరగకుండా కొన్ని విషయాలు జరిగినాయి. నేను గట్టిగా మాట్లాడలేను. అది జరగడం వల్ల ఏంటంటే, ఒక తల్లి లేకపోవడం వల్ల పిల్లలు, ఆ భర్త ఏటైపోతారు అన్నది చాలా బాధాకరమైన విషయం. అది చెప్పడానికి కూడా రాదు. అందుకని నేను ఏంటంటే అది వీడియో పెడతాను. ప్లీజ్ ఒకసారి వినండి. అది తప్పుంటే, అయితే తప్పైతే ఉండదు నాకు తెలిసి. ఒకసారి విని, అలాగా ఏ తల్లి కూడా చేయకూడదు.